अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं बान्धवा शिवभक्तश्च స్వదేశో భువనత్రయం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఎంతో అదృష్టం ఉంటేనే మనము లలితా సహస్రనామం యొక్క భాష్యము చెప్పటం అయితేనేమి వినగలగడం అయితేనేమి జరుగుతూ ఉంటుంది. అది ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతంగా మనం అనుకోవాలన్నమాట. మనకి ధ్యాన శ్లోకాలు 4 ఉన్నాయి. సింధూరారుణ విగ్రహం కాబట్టి మనకి ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే మనము లలితా సహస్రనామాన్ని పట్టుకోగలగటం అయితేనేమి దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం అయితేనేమి చేస్తాము. దాని మీద రుచి అనేది కలుగుతుందనమాట. మనకి ఆ రుచి కలుగుతూ ఉంది అంటే మనం మోక్షానికి దగ్గర అవుతున్నాము అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి. లేకపోతే మనకి ఏముందులే ఏదో శ్లోకాలు అంతే కదా, ఏదో పారాయణం చేస్తాము అని అనుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, 4 ఉన్నాయి ధ్యాన శ్లోకాలు. అయితే వాటిలో ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైనది 4 శ్లోకాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని అంతా కలిపి ఒక దాంట్లో ఇచ్చారు. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. దీనికి మనం అర్థం తెలుసుకుందాము. దీనికి మామూలుగా చెప్పుకుంటే 2 నిమిషాల్లో అర్పేసేయచ్చు, కానీ దాన్ని లోతుగా వివరించడం జరిగింది గురుకర్ణమయ్య గారు. అది కూడా చెప్తాను. ఫస్ట్ దీనికి ఏమంటున్నారంటే, ఆపాదమస్తకము ఎరుపు రంగులో ప్రకాశిస్తూ సదా కనుల నుండి ప్రవహిస్తున్న కరుణతో పాశ అంకుశ పుష్పబాణ చాపాలను ధరించి అణిమాది అష్టసిద్ధులు పరివేష్టించి ఉన్న భవానీదేవిని నేనే అని భావిస్తున్నాను అనేది దీని అర్థం అనమాట. దీన్ని వివరించుకుందాం మనము. కాబట్టి ఫస్ట్ ఏమని అహమిత్యేవ విభావయే అనేదానికి ఏంటిది అర్థము అంటే, అమ్మవారే నేనే అమ్మవారిని అని అనుకుని మనం ఉపాసించాలన్నమాట. ఇప్పుడు మనము రుద్రుణ్ణి అర్చించేటప్పుడైనా సరే, శివుణ్ణి అర్చించేటప్పుడు కూడా మనం శివుడిగా మారితేనే శివుణ్ణి అర్చించగలుగుతాము. ఇప్పుడు ఒక వివేకానంద స్వామిని అర్థం చేసుకోవాలంటే మనకు కూడా ఆ స్థితి ఉండాలి, మైండ్ సెట్ ఉండాలన్నమాట అనేది చెప్తారు మనకి. కాబట్టి నేనే భవానీదేవిని, ఇప్పుడు మనం ఎప్పుడైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేయటానికి కూర్చుంటామో మన ఇంట్లో, అప్పుడు మనం ఏమనుకోవాలి అంటే నేనే లలితాదేవిని అని అనుకుని మనము అప్పుడు పాడడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు నిజంగా మనకు ఆ యొక్క స్ఫూర్తితో మనకు అర్థం అవ్వడం కూడా బాగా అవుతుంది, మనకు ఫలితం బాగా ఉంటుంది, మనకు అన్ని సిద్ధులు అవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. కాబట్టి దీనికి మనం లోతుగా అర్థం ఏం చెప్పారో చూద్దాము. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ అరుణం అంటే అమ్మవారు ఎవరంటే అరుణ, లేత ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది అని కూడా అర్థం అన్నమాట. అమ్మవారు శరీరం అంతా కూడా లేత ఎరుపు రంగుతో ఉంటుందన్నమాట. ఎరుపు రంగు త్యాగానికి చిహ్నము, రజోగుణానికి కూడా చిహ్నం అనమాట. కాబట్టి ఏమంటున్నారంటే ఈ నెక్స్ట్ కరుణాతరంగితాక్షి అంటే ఏమంటున్నారంటే, ఒక మూర్తిలో కన్నులు చాలా ప్రధానం. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మనమైనా సరే ఒక మనిషిని చూడగానే వాళ్ళ కళ్ళు మనకు అట్రాక్ట్ చేస్తాయి. ఫస్ట్ వాళ్ళ కళ్ళు బాగా పెద్దగా విశాలంగా ఉన్నాయనుకోండి, కరుణతో ఉన్నాయనుకోండి, అంటే కళ్ళలో కూడా కరుణ అనేది పలకాలన్నమాట. ప్రశాంతమైన చూపులు అంటాం కదా, అట్లా. కాబట్టి కన్నులు చాలా ప్రధానం. ఈ కన్నులే అసలు హృదయం ఏమిటో పట్టి చూపిస్తాయి, అంతే కదా. ఆ కళ్ళలో కనపడుతుంది కదా, కోపంగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా కళ్ళు మాట్లాడతాయి అంటారు కదా, కళ్ళలో కనపడుతుంది. అట్లా అమ్మ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి అంటే కరుణని వర్షిస్తున్నాయి అన్నమాట. ఎప్పుడు కరుణనే, ఇంకా అందరి మీద సేమ్ కరుణ చూపిస్తూ ఉంటుందన్నమాట. అమ్మ హృదయం ఏమిటో తెలియజేసేవి ఆ కన్నులు. తరంగాలుగా వెదజల్లబడుతున్న కరుణ ఈ విశ్వంపై ప్రసరిస్తున్నది అమ్మ కన్నుల నుంచి వచ్చేటువంటి కరుణ అని చెప్తున్నారు.
కాబట్టి ఇది బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చి లోతుగా మళ్ళీ వెళ్దాం. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అంటే ఆ తల్లి 4 చేతులలో 4 ఆయుధాలు ధరించి ఉంది. ఒక చేతిలో పాశము, తర్వాత చెప్తారు మనకి పాశం ఏం చేస్తుంది, ఇంకొక చేతిలో అంకుశం ఏం చేస్తుంది, ఇవన్నీ మళ్ళీ చెప్తారు. మిగిలిన 2 చేతులలో పుష్పబాణాలు, పుష్పం గుచ్చ పట్టుకొని ఉంటుంది కదా. అంటే మీకు తెలుసు కదా, మనకు లలితాదేవి యొక్క ఫోటోని మనం చూసుంటాం కదా, ఆ ఫోటోలో ఏమేమి ఉన్నాయో అది చెప్తున్నారనమాట. ఇంకొక చేతిలో చెరుకు విల్లు అంటే ధనస్సు పట్టుకొని ఉంది. వీటన్నిటికీ అర్థం తర్వాత చెప్పుకుంటూ వెళ్దాం మనం. నెక్స్ట్ లాస్ట్లో ఏమంటున్నారు, అణిమాది బిరావృతం మయూఖైహి అంటే అణిమాదులు అంటే అణిమ మొదలైన కాంతులు, ఇవన్నీ గొప్ప సిద్ధులు అనమాట. అమ్మవారిని మనం పట్టుకుంటే సిద్ధులన్నీ మనకు వచ్చేస్తాయి. ఆ సిద్ధులన్నీ అమ్మవారి చుట్టూ వెలుగు రూపంలో ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఈ సిద్ధులే అమ్మ నుంచి వస్తున్నటువంటి కాంతులు. అమ్మను ఉపాసించే వారికి ఆ సిద్ధులు వస్తాయి, ఆ వెలుగులన్నీ లభిస్తాయి. శ్రీచక్ర నవావరణలోని శక్తులే ఈ మయూఖములు అంటున్నారనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, అహమిత్యేవ విభావయే అంటే ఎక్కడ లోతు ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ రహస్యము ఉంటుందో అదే అత్యంత దివ్యంగా ఉంటుంది. లలితా సహస్రనామము ఆత్మవిద్య, వేదాంత విద్య, అందుకే రహస్యమని చెప్పబడుతోంది. అహమిత్యేవ విభావయే అంటే అటువంటి భవానిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం అన్నమాట. కాబట్టి భౌతిక దృష్టితో చూడకుండా మనస్సు పూర్ణంగా ఆ దేవతతో తన్మయత్వం పొందిన తర్వాతనే ఉపాసించాలి. అదనమాట. మనము కేవలం ఒక ఫోటోని చూసి ఇది ఒక విగ్రహాన్ని చూసి ఇది అమ్మ అని అనుకోవడం కాకుండా మనమే అమ్మగా మారిపోతున్నాము అని అనుకోవాలన్నమాట. దానికి తర్వాత చెప్తారు ఎలా ఉంటే మనం అమ్మగా మారుతాము, మన ఏమేం ధరించాలి, అదంతా ఒక క్లాస్ పడుతుంది అనమాట. మనం ఏమేమి మెట్టెలు ఎందుకు ధరిస్తాము, ముక్కు పడుకు ఎందుకు ధరిస్తాము, గాజులు ఎందుకు ధరిస్తాము, దాని అర్థం ఏమిటి, అదంతా ఒక క్లాస్ పడుతుంది, అది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని వివరించుకుందాం మనము. కాబట్టి అమ్మని మనం తన్మయత్వం చెంది అహమిత్యేవ విభావయే అనేటువంటి భావంతో అమ్మను పూజించాలన్నమాట. అప్పుడు లలితా సహస్రనామాన్ని చదువుకునేటప్పుడైనా సరే నేనే అమ్మను, అది ఎట్లా అనుకుంటామండి, మనం మామూలు మనుషులం కదా అంటే, అయినా సరే మనం అనుకోవడం మొదలు పెడితే మనలోకి ఆ దివ్య గుణాలు ప్రవేశించి మనల్ని చూడగానే ఒక తల్లి అనేటువంటి భావం వస్తుంది అన్నమాట. ఎవరికైనా కానీ అమ్మ అంటే ఇలా ఉండాలి కదా, అమ్మ ప్రేమ ఇలా ఉంటుంది కదా, అమ్మ మాట ఇలా ఉంటుంది కదా, అమ్మ నడక ఇలా ఉంటుంది కదా అని మనకే ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. నాకు కూడా అసలు ఒకప్పుడు గాజులు వేసుకోవడం అసలు అలవాటు ఎక్కువ లేనే లేదు. ఒకవేళ వేసుకున్నా కూడా అవి ఒక వారం లోపలే నాకు పగిలిపోయేవన్నమాట, ఏదో పనులలో పడిపోయి అట్లా. కాబట్టి మనం భౌతిక దృష్టితో చూడకుండా ఆ దేవతని తన్మయత్వంతో ఉపాసించాలన్నమాట. ఆ ఉపాసించినప్పుడు అప్పుడు మనకి ఆ యొక్క అనుభూతి అనేది మనకి దొరుకుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే, దీని లోతుగా అర్థం తీసుకుంటే ఏమేమి తీసుకోవాలంటే, మనము శ్రీవిద్యని ఉపాసించినప్పుడు, శ్రీవిద్యలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మలినం లేనటువంటి జ్ఞానం వస్తుంది అనమాట మనకి. అంటే కొంతమందికి జ్ఞానం వస్తుంది కానీ వాళ్ళు అహంకారము అవన్నీ కూడుకుని ఉంటాయనుకోండి ఆ జ్ఞానము, అట్లాంటి జ్ఞానము వ్యర్థం కదా. కాబట్టి మలినం లేనటువంటి జ్ఞానం అంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే మాట వస్తుంది మనకి లలిత సహస్రనామంలో. కాబట్టి అలా మనము మలినం లేనటువంటి జ్ఞానం వస్తుంది, నిండుకుండలాగా తొణకకుండా ఉంటామన్నమాట. ఎన్ని తెలిసినా అణుకువగా ఉండేలా చేస్తుంది అనమాట, చిన్నపిల్లల స్వభావాన్ని కలిగి ఉండేలా చేస్తుంది. ఇది ఆత్మవిద్య మహావిద్య అనుకున్నాం కదా. ఇంకేం చేస్తుంది అంటే ఉన్నదానితో తృప్తి పడగలిగే ధైర్యంతో కూడిన వైరాగ్యం కావాలి అంటున్నారు. కాబట్టి మనకి ఎప్పుడు అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఇంకా ఎంత ఉన్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట జీవితంలో. అట్లాంటప్పుడు మనకి వైరాగ్యం అవన్నీ కలగవు కదా. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ అమ్మని ఉపాసించడం నేర్చుకుంటామో కరెక్ట్ వేలో, అప్పుడు ఏమంటున్నారు, ఉన్నదానితో తృప్తి పడగలిగే ధైర్యంతో కూడిన వైరాగ్యం వస్తుంది అంటున్నారు. ధైర్యం ఉండాలి కదా, తృప్తి పడాలంటే కూడా ధైర్యం ఉండాలన్నమాట. వైరాగ్యం కావాలన్నా ధైర్యం ఉండాలి. జ్ఞానం కన్నా ముందు ఈ వైరాగ్యం గురించి మనము తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మనము ఎలా ఉన్నామో అదే పూర్ణ స్థితి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనము
ఎట్లా ఉన్నామో అదే మనకి ఎటువంటి పరిస్థితులు ఇచ్చాడు భగవంతుడు, ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన జీవితంలో మన పిల్లల గురించి అయితేనేమి అన్ని ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అది కరెక్ట్గా ఇచ్చాడనమాట. కానీ మనం ఏమనుకుంటాం, పక్క వాళ్ళది బాగుందేమో, పక్క వాళ్ళ జీవితం బాగుందేమో, మనకు అలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాము. అది తప్పనమాట. కాబట్టి మనము ఎలా ఉంటున్నామో అదే పూర్ణస్థితి అని తృప్తి పడేలా ధైర్యము వైరాగ్యము ఇస్తుంది అమ్మ అని చెప్తున్నారు. శ్రీ విద్య ఏమేమి ఇస్తుంది అంటే నిండుకుండలాగా ఉంటారు, మలినం లేనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. తర్వాత ఎలా ఉన్నామో దాన్నే పూర్ణస్థితిలాగా అనుభవిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏమంటున్నారు, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి అని అమ్మ చెబుతున్నా మనం ఇంకేదో కావాలని వెంపర్లాడుతుంటాం. అలా అమ్మ చెప్పింది వినిపించుకునేవాడే శ్రీ విద్యా ఉపాసకుడు అంటున్నారు. అదనమాట. కాబట్టి మనము అన్నీ నా దగ్గర ఉన్నాయిలే, ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం కౌంట్ చేసుకోవాలి. మనం చెప్తుంటాం కదా, గ్రాటిట్యూడ్ టెక్నిక్ అని నేను సైంటిఫిక్లో చెప్పేటప్పుడు ఏం చెప్తుంటాను, మన దగ్గర ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఫస్ట్ మనం అవన్నీ కౌంట్ చేసుకోవాలి అని చెప్తుంటాం కదా. అదే ఇక్కడ కూడా చెప్తున్నారనమాట. అమ్మ మాట ఎవరైతే వింటారో వాళ్ళే శ్రీ విద్యా ఉపాసకుడు. అంటే అన్నీ నీ దగ్గర ఉన్నాయని అమ్మ చెప్తా ఉంది, మనం ఏం చేస్తున్నాము, అమ్మ ముందరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నాము. కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అమ్మ ఏమంటుంది, ఫస్ట్ నీ దగ్గర ఉన్నవన్నీ అనుభవించు, సంపూర్ణంగా అనుభవించు. నీ దగ్గర ప్రశాంతంగా ఉండే మనసు ఉందనుకో దాన్ని అనుభవించు ముందు, నీ దగ్గర తృప్తిగా ఉండే మనసు ఉందనుకో దాన్ని అనుభవించు ముందు అని చెప్తున్నారనమాట. కాబట్టి ఎవరైతే అలా అమ్మని అవునులే నా దగ్గర అన్నీ ఉన్నాయి, అమ్మ నాకు అన్నీ ఇచ్చింది అని అనుకుని ఉంటారో వాళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు అనమాట. కాబట్టి ఏమంటున్నారు ఇంకా నెక్స్ట్ పాయింట్, నేను వేరు ప్రపంచం వేరు అన్న అజ్ఞానంతో మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేస్తున్నాము. ఇది అన్ని బాధలకి అన్ని దుఃఖాలకి కారణం ఏమిటి అంటే మనము నేను వేరు ప్రపంచం వేరు అన్న అజ్ఞానంతో మనం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి శ్రీ విద్య ఏం చెప్తుంది, అన్నీ నీ దగ్గర ఉన్నాయి, నీకు ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాను అని చెప్తా ఉంది అమ్మ. అట్లా ఎవరైతే అమ్మ మాట వింటారో వాళ్ళనే శ్రీ విద్యా ఉపాసకుడు అంటారు అని చెప్తున్నారు. ఏమంటున్నారు, తను నిర్మించుకున్న ప్రపంచంలో తనే చిక్కుకుని కొట్టుమిట్టాడుతూ భవబంధాలలో ఆశాపాశాలలో కామక్రోధాలలో చిక్కుకుని మనల్ని రక్షించే వారి కోసం దీనాలాపన చేస్తున్నాము. అలాంటి జీవుడిని ఉద్ధరించడానికి వచ్చిందే ఈ శ్రీ విద్య అంటున్నారు. కాబట్టి మనము అనవసరంగా ఏవేవో బంధాల్లో ఇరుక్కుంటా ఉంటాము. ఏదో ఎవరి మీద మోహం పెంచుకుంటాము, ఎవరితోనో చాలా డీప్గా ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోతాము, ఏమేమో చేస్తాము. ఈవెన్ కనీసము మన భార్యాభర్తల మధ్య బంధమైనా సరే ఒక లిమిట్ వరకే అనమాట, అది చూసుకోవాలి. అంతేగాని ఎక్కువ అతి ప్రేమ పెంచేసుకున్నాం అనుకోండి మోహం అయిపోతుంది. అప్పుడు అట్లా పెంచుకున్నప్పుడు అంకుశంతో పొడుస్తుంది అనమాట అమ్మ, ఒక బాధనిస్తుంది. వాళ్ళ వల్ల వాళ్ళే బాధ పెడతారు మనల్ని. ఎవరైతే మనం ఎక్కువగా ఆధారపడి ఎవరినైతే ఎక్కువ ప్రేమించేస్తున్నామో వాళ్ళ నుంచి ఒక బాధ వచ్చేలాగా అంకుశంతో పొడుస్తుంది అనమాట అమ్మ. పొడిచి అది కూడా నొప్పి కాకుండా పొడుస్తుంది, కేవలం ఆ కొంచెం సేపు బాధ ఉండేటట్టు చేసి మనల్ని రియలైజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. కాబట్టి మాటికి ఏదైనా ఒకరి వల్ల బాధ కలుగుతూ ఉంది అంటే ఆ బంధంలో మనం ఎక్కువ కూరుకుపోయాము అనేది మనం అర్థం చేసుకోవాలి. కూరుకుపోయామని అది అర్థం చేసుకుని దాంట్లో నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేయాలి. అది భార్యాభర్తల బంధం అవ్వచ్చు, పిల్లల మీద మమకారం అవ్వచ్చు, ఏదైనా ఒక హద్దులో ఉండాలి అని చెప్తుందనమాట శ్రీ విద్య. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మన పాటికి మనం వెళ్ళి బంధాల్లో ఇరుక్కొని చాలా ఆక్రందనలు చేసేస్తున్నాం. అయ్యో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరే అంటే శ్రీ విద్య నిన్ను కాపాడుతుంది అని చెప్తున్నారు. శ్రీ విద్య అంటే అమ్మను ఉపాసించటం అంతే. కాబట్టి మనం ఎవరమో తెలుసుకోవటం కోసం వచ్చాము ఈ ప్రపంచానికి, అంతే కదా. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మనం ఏంటి అసలు, మనం ఎందుకు వచ్చాము, మన జీవితం ఏంటి, ఎందుకు ఇలా ఉంది మన జీవితము, పక్క వాళ్ళ జీవితంతో నేను ఎందుకు పోల్చుకుంటున్నాను, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. కాబట్టి అది చేయకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ గడిపేస్తున్నాము. కాబట్టి మనకు బయటపడే మార్గం, దాంట్లో నుంచి బయటపడే మార్గం చూపించేదే శ్రీ విద్య అనమాట. కాబట్టి మనము ఎవరెవరితోనో బంధాలు పెంచేసుకొని ఏమేమిట్లోనో కూరుకుపోయి అట్లా బాధల్లోకి వెళ్ళిపోతున్నాము. ఆ వెళ్ళిపోయే వాళ్ళని బయటకు లాగేదే శ్రీ విద్య. అంటే అమ్మను పట్టుకుంటే ఏమవుతుంది, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటామన్నమాట మనము. అదే మంచిది కదా. కాబట్టి కానీ ఏమనుకుంటాం మనం, శ్రీ విద్య అంటే అమ్మో చాలా పూజలు చేయాలేమో, చాలా మంత్రాలు ఉంటాయేమో అని భయపడతాం. అట్లాంటివి ఏమి కాదు అని చెప్తున్నారు.
మనకు మన లైఫ్ పర్పస్ని తెలియజేసేది శ్రీ విద్య అనమాట. శ్రీ విద్య ఎంత బలమైనదో అది దొరకడం అంత దుర్లభం కూడా అదనమాట. అందరు రారు కదా అమ్మని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, ఈ భాష్యం మీనింగ్ వినడానికి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. ఇదంతా లోతుగా ఎందుకు చెప్తున్నాము అంటే ఊరికి అక్కడున్న అర్థం చెప్పేసుకుంటే మనకు అంతగా అంటదనమాట. శ్రీ విద్య ఎంత బలమైనదో అది దొరకడం కూడా అంత దుర్లభము. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే పేరు వస్తుంది కదా, మనకి శ్లోకం వస్తుంది శ్రీ లలితాలో. కాబట్టి అంతర్ముఖం ఎవరైతే తన లోపలికి తను చూసుకుంటారో వాళ్లకు దొరుకుతుందనమాట. అంటే బయట ప్రపంచం మీద దృష్టి లేకుండా తనను తాను అర్థం చేసుకోవటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి అమ్మ దొరుకుతుంది అని చెప్తున్నారు. అదనమాట. ఇప్పుడు మనమే అంటున్నాం పూజ చేస్తుంటే నాకు మనసు నిలవడం లేదు అంటే బయట ప్రపంచం మీదకి వెళ్తా ఉందనమాట మనసు. దాన్ని కట్టడి చేసి లోపలికి నిన్ను నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. వేరే వాళ్ళందరినీ ఉద్ధరించాల్సిన పని లేదనమాట. నేను కూడా ఒకప్పుడు ఏమనుకునేదాన్ని, అమ్మో సమాజాన్ని మార్చేయాలి, వాళ్ళని మార్చేయాలి, వీళ్ళని మార్చేయాలి అని అనుకునేదాన్ని. ఇప్పుడు అమ్మని బాగా పట్టుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే అమ్మో నన్ను నేను ఇంకా మార్చుకోవాలి, నన్ను నేను ఇంకా రెక్టిఫై చేసుకోవాలి, నాలో ఈ ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. మనం లాస్ట్ టైం కూడా చెప్పాము, మనం ఒక గురువు గారు చెప్పారని చెప్పి ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏం తప్పు చేశాము, ఈరోజు ఎవరితో ఏమైనా తప్పుగా మాట్లాడామా, ఇదంతా మనకు తెలియజేసేది శ్రీ విద్య అనమాట. శ్రీ విద్య నేర్చుకునే వారికి సూర్యచంద్రులకు ఉండే చైతన్యం వస్తుంది. ప్రపంచమే ఒక దేవాలయం అవుతుంది. మన జీవితమే పూజగా మారుతుంది. మనం చేసే ప్రతి పని యజ్ఞంలాగా మారుతుంది. ఇదనమాట. మనం ఎందుకు లోపలికి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గరికి ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు అంటే అసలు ఎందుకు మనం దీన్ని తెలుసుకోవాలి అనేది బాగా అర్థమైతే అప్పుడు అవన్నీ అర్థం చేసుకోవచ్చు మనము. కాబట్టి ఇంకా 2 క్లాసులు పట్టచ్చు. ఎందుకంటే చెప్పాను కదా మన అలంకరణలన్నీ ఉన్నాయి కదా, అమ్మవారు ఏమేమైతే పెట్టుకున్నారో ముక్కు పొడుకుతో పాటు మెట్టెలు అన్నిటికీ మీనింగ్స్ వస్తాయన్నమాట. అవన్నీ తెలుసుకుని మనము మంచి మన మైండ్ అనేది ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు శ్రీమాతలోకి వెళ్దాం మనము. కాబట్టి ఏమంటున్నారు, శ్రీ విద్య నేర్చుకునే వాళ్ళకి సూర్యచంద్రులకు ఉండేటువంటి చైతన్యం వచ్చేస్తుంది అనమాట. మనము చాలా యాక్టివ్గా తయారవుతాం. మనము అలా లేజీగా ఉండకుండా చక్కగా యాక్టివ్గా తయారయ్యి మనం మన పనులు మనం చేసుకోవడం అయితేనేమి, వేరే వాళ్ళకి ఇన్స్పైర్ చేయడం అయితేనేమి, అట్లా మనము అవుతామన్నమాట. ప్రపంచమే ఒక దేవాలయం అవుతుంది అంటున్నారు. కాబట్టి ప్రతి పని ఒక పూజలాగా చేస్తాము. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళామనుకోండి, ఒక పువ్వు కింద పడున్నా దాన్ని తొక్కాలని అనిపించదు అనమాట. మనకి పక్కకి వెళ్ళిపోతాం మనము. ఒక చీమలు కనపడుతున్నాయి, చీమల్ని కూడా తొక్కకుండా అయిపోతాం. అంత సెన్సిటివ్గా తయారవుతాం అనమాట. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను, ఇదంతా కూడా కొంచెమైనా అనుభవంలోకి వచ్చిందనమాట అమ్మ దయ వల్ల. కాబట్టి నిజంగా అమ్మని బాగా పట్టుకొని లలితా సహస్రనామాన్ని బాగా అర్థం చేసుకొని అసలు శ్రీ విద్య అంటే ఏమిటి, ఇప్పుడు మీరందరూ గురువుతో మంత్రం తీసుకోకపోయినా శ్రీ విద్యలోకి వచ్చినట్టే అనమాట. అది మనం అర్థం చేసుకుంటే మన జీవితము ప్రతిరోజు కొంచెం మార్పు చెందుతూ వస్తుందన్నమాట. అది ఎటువంటి మార్పు, పాజిటివ్గా మారుతాం మనము, చాలా పాజిటివ్గా అనమాట. అసలు వేరే వాళ్ళు ఎవరైనా మనల్ని చూస్తే దండం పెట్టే అంత పాజిటివ్గా తయారవుతాం అనమాట. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారు అంటే త్యాగము చైతన్యం ఉన్న జీవితంలో తృప్తి చెందటం, వర్తమానంలో జీవించటం, ఇవి మనకు శ్రీ విద్య ఇచ్చే సూచనలు. కాబట్టి ఏమంటున్నారు, మనకు త్యాగము చైతన్యము వస్తాయి. అప్పుడు ఉన్న జీవితంతో తృప్తి చెందడం అలవాటు చేసుకుంటాము. అండ్ వర్తమానంలో జీవించడం. ఇప్పుడు క్లాస్లో ఉన్నామా, క్లాస్ని ఎంజాయ్ చేస్తాం అంతే. అంతేగాని మనము ఇంకేదో ఆలోచనలు పెట్టుకొని అలా ఉండమన్నమాట. సేవాభావము, ఆలోచనలు, వాక్కు, నడవడిక సౌమ్యంగా ఉండాలి. కాబట్టి సేవా దృక్పథం ఉండాలి. ఇప్పుడు మనం ధీరమాతను పెట్టుకోండి, ధీరమాతని ప్రచారం చేయండి అని చెప్తుంటే చేస్తున్నారు కొంతమంది మీరు. కాబట్టి అది మనస్ఫూర్తిగా నేను ఎప్పుడెప్పుడు చేయాలా అన్నంత ఇది వచ్చేయాలి. ఏదో ప్రతిరోజు ఒక సేవ చేయమని చెప్తారు మా గురువు గారు అయితే. ప్రతిరోజు ఎవరికో ఒకరికి సేవ చేయండి, ఎంతో కొంత మీకు చేతనైన సేవ చేయండి అని చెప్తారనమాట. అది భగవంతుణ్ణి సేవించినట్టు. మన ఆలోచనలు, మన వాక్కు, మనం మాట్లాడే మాట, మన నడవడిక సౌమ్యంగా ఉండాలి. ఇతరులని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు. పరుషమైన మాటలు మనకు మాట్లాడాలని అనిపించదు అనమాట. ఎంత చేంజ్ వస్తుందంటే నేను చెప్పాను కదా, మొన్న 2 months మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారనమాట. నాకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా సౌమ్యంగానే ఉంటున్నాను. అంటే ఇది నేను సోత్కర్షగా చెప్పడం లేదు, అమ్మ మనల్ని అలా తయారు చేస్తుంది. ఎందుకంటే మనము అమ్మను ఉపాసిస్తున్నామని నలుగురికి తెలిసినప్పుడు ఏమవుతుంది, మనలో ఆ దివ్య గుణాలని అమ్మ ప్రవేశపెడుతూ వస్తుందన్నమాట. అప్పుడు వేరే వాళ్ళందరూ మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు.
అట్లా మనము తయారవుతాం అనమాట. కాబట్టి ఇవన్నీ ఉంటే పరిపూర్ణమైన వ్యక్తిగా మారినట్టు, అంతే కదా. మనము మన నడవడిక అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనము చాలా కంప్లీట్ పర్సన్గా మారిపోతాం అనమాట. ఈ సృష్టిని అంతా అమ్మే తయారు చేసింది కాబట్టి ఒక కాలు మడిచిపెట్టుకుని ఇంకో కాలు ప్రపంచం మీద మోపింది, పద్మం మీద. ఇప్పుడు ఒక కాలు అమ్మది పద్మం మీద ఉంటుంది కదా, అదేంటిది అంటే ప్రపంచం మీద పెట్టింది అనమాట. ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో ఒక కాలు పైకి మడుచుకుంది, ఇంకొక కాలు కింద పద్మం మీద పెట్టింది. అంటే మొత్తం విశ్వమంతా అమ్మ కాలు ఆనించి ఉందన్నమాట. అంటే మనం అందరము కూడా అమ్మ కాలు కింద ఉన్నాము అని అర్థం అనమాట. కాబట్టి ఈ విశ్వాన్ని అలంకరణ చేసింది, విశ్వం నిండా వెలుగులు జిలుగులు నింపింది. అందువల్ల అవన్నీ మనలో ఉన్న మన దృష్టి విశ్వం మీదకి వెళ్తుంది. అంటే ఏంటి, అమ్మ అలా పెట్టింది. మనం ఏమనుకుంటాం, అమ్మ పాదాన్ని చూడకుండా ఆ పద్మాన్ని చూస్తూ కూర్చుంటాము. ఆ పద్మాన్ని చూసి మనము దాని మీద దృష్టి పోతుంది మనకి. అట్లా కాకుండా అమ్మ ఎందుకు ఈ విశ్వంలో ఇన్ని వింతలు విశేషాలు పెట్టింది అంటే, ఈ చిన్నపిల్లవాడు వెళ్ళి ఆ వింతలు విశేషాల్లో పడి మాయలో పడి కొట్టుకొనిలే, తర్వాత ఎప్పటికో రియలైజ్ అయ్యి నా దగ్గరికి వస్తాడు అనే ఉద్దేశంతో మనకి ఎన్నో అట్రాక్షన్స్ పెట్టింది. మనకి ఇప్పుడు టీవీ ఉంది, న్యూస్ పేపర్ ఉంది, ఇంకేవో పక్కింట్లో గొడవలు ఉంటాయి, అన్నిటికీ మనకి టైం ఉంటుంది. కానీ భగవంతుని దగ్గరికి, అమ్మ దగ్గరికి రావడానికి మనకి టైం ఇవ్వదనమాట. ఎందుకు ఇవ్వదు అంటే మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది, అంతే కదా. ఒక తల్లి తన వంటింట్లో పని చేసుకునేటప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్. ఆ పిల్లాడికి బొమ్మలు ఇచ్చి ఆడుకోమంటుంది కదా, అట్లా మనకు కూడా అమ్మ ఇక్కడ ఉన్న సృష్టిలో ఉన్నటువంటి విచిత్రాలన్నీ సృష్టించి వీటన్నిటిలో నువ్వు మునిగిపో అని చెప్పి పంపించింది. కానీ మనం ఎవరైతే తెలివివంతుడో, ఎవరైతే శ్రీవిద్య ఉపాసకుడో వాళ్ళకి ఈ ప్రపంచం రుచించదనమాట. వాళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళాలన్నా ఇంకోటి అవన్నీ కూడా తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు నమ్మరు, నేను మొన్న బాగా డీప్గా స్టడీ చేస్తూ ఉన్నాను, ఫంక్షన్ పడింది, వెళ్దాము, నాకు అది కూడా ఇంపార్టెంటే కదా, వెళ్దాము అనే లోపు బస్సు క్యాన్సిల్ అయిపోయింది. నా చేతిలో ఏం లేదు కదా, కానీ అమ్మకి ఏది కావాలో అది చేసుకుంటుంది, అంతే అనమాట. నేను అందుకే ఇంక వాళ్ళకి సారీ చెప్పుకున్నాను, నా ఉపవాసంలో నేను ఉండిపోయాను అనమాట. అమ్మకు తెలుసు ఎవరిని ఏ టైంలో ఎక్కడ ఉంచాలో అనేది అనమాట. కాబట్టి నేను నిజంగా సంతోషంగానే వెళ్దాం అనుకున్నాను, కానీ బస్సు క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఎప్పుడు ఇంతవరకు కాలేదు అలా అయింది. అంటే ఏదో మనకి ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట. నువ్వు ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన దానివి కాదు, ఈ టైంలో నువ్వు ఈ ఉపాసనలో ఉండాల్సిన దానివి. నేను సీరియస్గా ఆ టైంలో ఉపాసన చేస్తున్నాను కాబట్టి నాకు అమ్మ సహకరించింది అనమాట. అంటే ఫంక్షన్ ఏముంది, నేను వెళ్ళకపోయినా అది జరిగిపోతుంది, అంతే కదా, అదనమాట. కాబట్టి అంటే అదేంటండి, మరి ఎవరితో మనం కాంటాక్ట్ లేకుండా ఉండాలంటే మనల్ని మెల్లగా ప్రపంచం నుంచి వేరు చేస్తుంది అనమాట. దానికి మనం తట్టుకోవాలి. తనకి ఇష్టమైపోతుంది, మనకు కూడా అదే ఇష్టమైపోతుంది అనమాట. మనకి ఫంక్షన్లకు వెళ్ళటము, హడావిడిలో ఉండటము అవన్నీ నచ్చవు ఇంకప్పుడు మనకి. మనం అలా తయారైపోతాము. అట్ ద సేమ్ టైం మనల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు కూడా, మనల్ని ఏమి తిట్టుకోరు. కాబట్టి ఈ మన సమస్యలకు పరిష్కారం మనలోనే ఉన్న గురువుగా మనలోకి వచ్చి మనకన్నీ కూడా తీర్చిపెడుతుంది అనమాట. ప్రతి సమస్యకి మన జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ మన దగ్గర ఉన్న పరిష్కారం ఉంది. కానీ మనం ఎక్కడో బయట వెతుక్కుంటా ఉంటే అది కాదమ్మా, నీలోనే ఉంది, నీకు అన్నీ ఇచ్చాను, చూసుకో, చెక్ చేసుకో అని చెప్తుంది అనమాట. కాదా, అది ఎవరో కొంతమంది యోగులకు భక్తులకు మాత్రమే అమ్మవారి పాదాల మీద దృష్టి వెళ్తుంది. వారు ప్రపంచాన్ని పట్టించుకోరు, ప్రపంచం వల్ల వారికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం డీప్గా వెళ్ళి కనెక్ట్ అవుతున్నాము అంటే అమ్మ మనల్ని లాగేసుకుంటా ఉంది అని అర్థం అనమాట. మనకి ఇష్టం ఉండాలి, అది ముందు మనకు ప్రపంచంని పక్కన పెట్టే ధైర్యం మనకు రావాలన్నమాట. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, ఈరోజు వేరే ఆమె ఎవరో ఫోన్ చేస్తాననింది కదా, నేను మాట్లాడకపోతే ఏమనుకుంటుందో, అట్లా కాదనమాట. నాకు ఈరోజు క్లాస్ ఉంది, నేను దాని తర్వాతనే మాట్లాడతాను. దాని తర్వాత కూడా ఒకవేళ నాకు మాట్లాడాలని అనిపించకపోతే మాట్లాడను, అంతే కదా. క్లాస్ బాగా విన్నామనుకోండి, అప్పుడు మనకు అదే ధ్యాసలో ఉంటాం కాసేపు. మనకు అనిపించదు. నేనైతే వంట చేస్తున్నా, మీ క్లాస్ చెప్పిన తర్వాత చాలా గంటలు ఆ ప్రభావం అనేది మైండ్ మీద ఉంటుందన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ఎవరో కొంతమంది యోగులకు భక్తులకు మాత్రమే అమ్మవారి పాదాల మీద దృష్టి వెళ్తుంది. వారు ప్రపంచాన్ని పట్టించుకోరు. ప్రపంచమేమి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించదు అనమాట.
అది మనము ఆ స్థితికి మనం వచ్చామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అమ్మని గట్టిగా పట్టుకుంటే చాలా గ్రాడ్యువల్గా అమ్మ లాగేసుకుంటుంది అనమాట మనల్ని. 99% మందికి పద్మం మీదే దృష్టి ఉంటుంది. అమ్మ కాలు ఒక పద్మం మీద పెట్టిందని చెప్పాం కదా, లోటస్ ఫ్లవర్ మీద, అంటే విశ్వం మీద, విశ్వం అనమాట. దాని పద్మానికి గుర్తు ఏమిటి, అది దేనికి సింబల్ అంటే అది ఈ ప్రపంచానికి సింబల్ అనమాట. అమ్మ పాదం అక్కడ పెట్టింది, కానీ మనం అమ్మ పాదాన్ని చూడకుండా పద్మాన్ని చూస్తూ ఉన్నాం అనమాట. పద్మం ఎంత అందంగా ఉంది అని, అంతే అట్లా చేస్తున్నాము. కాబట్టి ఎవరో 1% పీపుల్కి మాత్రమే అమ్మ యొక్క పాదాన్ని మీదకి దృష్టి వెళ్తుంది, మిగతా వాళ్ళందరూ పద్మం మీద దృష్టి పెట్టుకొని ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారు, అమ్మ పాదాలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు. అమ్మ పాదాలు తాబేటి వీపులాగా బలంగా ఉన్నాయి. తాబేలు తెలుసు కదా, టార్టాయిస్, దానిపైన వీపు ఎలా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది కదా, దాంతో పోల్చారు ఇక్కడ. అమ్మ పాదాలు చాలా బలంగా ఉన్నాయి. అమ్మ పాదాలు పట్టుకుంటే మిగతా వాటితో పని లేదు అనేది మనకు అర్థం కావాలి అంటున్నారనమాట. అమ్మ పాదాలు ఎందుకు అంత బలంగా ఉన్నాయి అంటే, అమ్మ పాదాలని పట్టుకుంటే చాలా, ఇంకా మనం గ్రహాలకి శాంతి చేయించడాలు, హోమాలు చేయించడాలు, జాతకాలు చూడ్డాలు అవన్నీ అవసరం లేదు అని చెప్తున్నారనమాట. అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు. నేను కూడా ఏదైనా పని చేయాలన్నా మంచి రోజే చూసి ఆ రోజే చేయాలి అని ఎప్పుడు అనుకోను అనమాట. ఆ రోజు అనిపించిందా అది చేసేయడమే. ఎందుకంటే గ్రహాలు అన్నీ అనుకూలించేస్తాయి. ఎందుకంటే అమ్మ పాదాల కింద ఉంటారనమాట వాళ్ళంతా కూడా. అమ్మని పట్టుకుంటే చాలా, అమ్మే చూసుకుంటుంది ఇంక అదంతా. అంతేగాని మంచి రోజే రావాలి, ఆ రోజే ఈ పని చేయాలి, అదంతా అనవసరం అని నేను నమ్ముతాను, చేస్తున్నాను కూడా. నాకు ఎప్పుడు ఏ ఆటంకం కూడా రాలేదు మంచి పనులు చేసేటప్పుడు. కాబట్టి అమ్మ పాదాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి అమ్మ పాదాలను పట్టుకుంటే ఇంకేవి పట్టుకోని అవసరం లేదు అని చెప్తున్నారు. నీ చరణములే నాకు శరణములు అని మనం అనుకోవాలన్నమాట. చరణము అంటే పాదము, శరణు అంటే మనం సరెండర్ అయిపోవడం అనమాట. రణాలు రుణాలు వదిలిపోతాయి. రణాలంటే కొట్లాటలు. ఇంకా అమ్మను పట్టుకున్నామంటే మనకి ఎవరితో కొట్లాటలు అవన్నీ ఏమి రావన్నమాట. రుణాలు అంటే మనం ఎవరికో రుణపడిపోవడం కానీ, వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండడం కానీ, వాళ్ళకి లోబడి ఉండడం కానీ అట్లా ఏమి ఉండదు. శ్రీ విద్య ఉపాసకుడు అంటే ఇండిపెండెంట్గా ఉంటాడనమాట. ఎప్పుడు కూడా అమ్మని పట్టుకొని ఉంటాడు. నాకు అమ్మ ఉంది అనే ధైర్యంతో ఉంటాడనమాట. అమ్మ ఉంది అనే అదే ఆ ఇష్టంతో తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. కాబట్టి తనకి ఎటువంటి రణాలు అంటే కొట్లాటలు కానీ, రుణాలు అంటే ఎవరికైనా రుణపడిపోవడం అవన్నీ రావు అనమాట. రుణ విమోచనం చేస్తుంది. అంతే కదా, మనల్ని ఎవరితోనైనా ఒక బంధం మనకి ఏర్పడింది అంటే వాళ్ళతో రుణం ఉంటేనే, మనం వాళ్ళతో ఎన్ని రోజులు రుణం ఉంటే అన్ని రోజులు మనం బంధంలో ఉంటామన్నమాట. కాబట్టి ఆ బంధాలన్నిటి ఒక్కొక్కటిని తెంచేస్తూ వస్తుంది, ఆ రుణాలన్నీ తెగిపోతాయి అన్నమాట. సర్వానుల్లంఘ్య శాసన అంటారు కదా, అన్ని శాసనాలని ధిక్కరించేస్తుంది అనమాట అమ్మ. మనకి ఇప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, ఇది ఇలానే ఉండాలి. ఆ రూల్స్ ఏమి ఉండవు. అమ్మని పట్టుకున్నాము అంటే ఆ రూల్స్ అన్నీ కట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం సన్నగా అవ్వాలి అనుకున్నాం అనుకోండి, మనం కావాల్సినంత శ్రమ చేయకపోయినా అమ్మ మనల్ని సన్నగా చేసేస్తుంది అనమాట. అట్లా మనకు తెలియకుండానే మనం పని చేయకుండానే ఫలితాన్ని ఇస్తుంది అంటారు. ఎంత బాగుంటుంది చెప్పండి. అంటే ఇదేదో బాగుంది నిద్రపోతామని కాదు, అమ్మ ఉపాసనలో ఉండాలి, అప్పుడు నీకు రావాల్సిన ఫలితం ఇస్తుంది అనమాట. అది అమ్మ ఉపాసనలో ఉండాలి, అమ్మ సేవలో ఉండాలి. సృష్టికి సేవ చేస్తూ నువ్వు తలమునకలైపోయి ఉన్నావనుకో, అప్పుడు నువ్వు కర్మ చేయకుండానే నీకు ఫలితాన్ని, ఇప్పుడు ఏదో ఇంట్లో ఏదో పలానా ఒక అప్పు చేశాము, మనకు దానికి సంపాదించాలి, తీర్చుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, అనుకోకుండా వాళ్ళే అవసరం లేదండి మీరు ఇంతకు ముందే చాలా చేశారు మాకు అని చెప్పేస్తారు. అట్లా మనం ఏం చేయకుండానే మనకు ఫలితాలు వచ్చేస్తాయి అన్నమాట అమ్మను పట్టుకున్నప్పుడు. నువ్వు ఏమి చదవకుండానే వేద విజ్ఞానాన్ని ఇచ్చేస్తుంది అంటున్నారు. లలితా సహస్రనామం అంటే వేదంతో సమానం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి అమ్మ చరణాలను పట్టుకుంటే మనకు వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా ఇచ్చేస్తుంది అనమాట. అమ్మ చరణాలను నమ్ముకుంటే మన సంసారాన్ని తనే చూసుకుంటుంది. ఎందుకంటే మనల్ని పుట్టించింది తనే కాబట్టి. అది కానీ అంత ధైర్యం మనకి ఉండాలి, మనకి అంత వైరాగ్యము, అంత భక్తి, అమ్మ మీద అంత ప్రేమ మనకు కలగాలన్నమాట. అప్పుడు కలిగినప్పుడు అమ్మ నిజంగానే మన సంసారాన్ని చూసుకుంటుంది. అమ్మ ఇంకా చూసుకోవట్లేదు అంటే మనం ఇంకా సరిగా పట్టించుకోవట్లేదు అమ్మని అని అర్థం అనమాట. మనకు ఏ టైంకి ఏం కావాలో అది ఇస్తూ వస్తుందండి, అంతేకాని మనం అడిగింది ఇవ్వదు. మనకు ఆ టైంకి ఏం కావాలి
అట్లా ఒక్కొక్కరి ఇప్పుడు మా హస్బెండ్ కూడా బాగా లలితా సహస్రనామాన్ని బాగా పట్టుకున్నారు. తనకి తను యాక్చువల్గా తను వేరే రాజకీయ పార్టీలో చేరున్నారు. కానీ అమ్మ యొక్క శాసనం ఎలా ఉందంటే తనని తీసుకొచ్చి ఇంకొక దగ్గర అపాయింట్ చేసింది అనమాట. మాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇది కదా అమ్మ ప్లాను, మనం ఏదో ప్లాన్ చేసుకుంటాము. కానీ అది తనకి చాలా సూట్ అయింది, తనకు ఉపయోగంగా ఉంది, మా ఇంటికి మంచిదైంది, అన్ని రకాల మంచిదైతా ఉందన్నమాట. అంటే ఏమని అర్థము, అమ్మకు తెలుసు మనకి ఏది మంచిదో అమ్మకు తెలుసు. కాబట్టి మనం అసలు ఏ ప్రేయర్ చేయనవసరం లేదు. వెళ్ళి అమ్మతో 4 మాటలు మాట్లాడేసి అమ్మని ధ్యానం చేసేసుకొని అమ్మని ప్రేమగా 4 మాటలు పలకరించేసి అక్కడ ఒక నీళ్లు అవన్నీ పెట్టి అమ్మకు కొంచెం నైవేద్యం పెట్టి వచ్చేసి మనం అమ్మ పనిలో ఉండిపోతే సరిపోతుంది. అమ్మ అప్పుడు అన్నీ చూసుకుంటుంది అనమాట. కాబట్టి కొత్త పెళ్లి కూతురు పాదాలు ఎలా ఉంటాయో, మంగళకరంగా ఎలా ఉంటాయో అలా ఉంటాయంట అమ్మ పాదాలు ఎప్పుడు. కాబట్టి మామూలుగా మనం కూడా ఇప్పుడు ముత్తైదులు అందరూ కూడా పసుపు రాసుకోవడము, పట్టీలు పెట్టుకోవడము నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. అదంతా చాలా ఒక క్లాస్ పైనే పట్టేటట్టుంది. అందుకని నేను ఇంకా అది మొదలు పెట్టలేదు. ఎంత లక్షణంగా ఉండాలి అని చెప్తారంటే మనం అంత లక్షణంగా ఉండాలన్నమాట. చేతి నిండా గాజులు వేసుకొని, అది కూడా ఏం చెప్తున్నారు, రెడ్, ఎల్లో, గ్రీన్ ఆ 3 కలిపి వేసుకోమంటున్నారు. నాకు తెలియకుండానే నేను ఆ 3 కలర్స్ కలిపి వేసుకునేదాన్ని అనమాట. శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఈ 3 కలర్స్ కలిపి వేసుకోవాలి, అది అమ్మకి ఇష్టము, లక్ష్మీదేవికి ఇష్టము, సరస్వతీదేవికి ఇష్టము, అందరికీ ఇష్టం అనమాట అలా వేసుకుంటే. కాబట్టి చేతి నిండా డజన్ పైనే వేసుకోండి, ఏం పర్వాలేదు వేసుకోగలిగితే. కాబట్టి మనకి నేను అందుకనే మామూలుగా వేరే శారీస్ ఏమైనా కట్టుకున్నా కూడా ఆ శారీ మ్యాచింగ్ అలా వేసుకోను అనమాట. ఎందుకంటే ఇవే గాజులే కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీరు నమ్మరు, 3 సంవత్సరాలైనా కూడా 3 సంవత్సరాల క్రితం తెచ్చుకున్న గాజులు కూడా నాకు పగిలిపోకుండా అలాగే ఉన్నాయి. అంటే ఏంటి అంటే మనం వేసుకున్న ప్రతి వస్తువుకి ఒక పవర్ అనేది వచ్చేస్తుంది అనమాట అమ్మను పూజించినప్పుడు. వాటిని ఊరికే మారుస్తూ ఉంటారు, వాటినే మార్చి అక్కడ పెట్టి మళ్ళీ కొత్త సెట్ ఏమైనా ఉంటే దాన్ని వేసుకుంటుంటారు. మళ్ళీ అదే రెడ్, గ్రీన్, ఎల్లో ఆ 3 కలుపుకుని వేసుకోవాలని అనిపిస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఓహో ఇవి అమ్మవారికి ఇష్టము, అందుకే నాకు ఇలా నా మనసు ఇలా చేంజ్ అయింది అని అనిపించింది. మళ్ళీ బంగారు గాజులు కూడా మనకి దాంతో సరితూగవన్నమాట. బంగారు గాజుల మీద కూడా మనకి ఇంట్రెస్ట్ పోతుంది. వేసుకోకూడదని కాదు, బంగారం చాలా శ్రేష్టమైనదే, కానీ మట్టి ఇంకా శ్రేష్టమైనది అన్నట్టు. మట్టి గాజులు వేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి మనము. అది ఊరికే అలవాటు అవ్వదు. మనకి అమ్మ మీద ప్రేమ పెరిగే కొద్దీ మనమే అమ్మలాగా తయారవుతాం. అహమిత్యేవ విభావయే భవాని అన్నాం కదా, అట్లా తయారైనప్పుడే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే మనకి కొందరు అడుగుతారు, మీరు ఇన్ని గాజులు వేసుకుంటారు, మీకు వంట చేసేటప్పుడు అన్నీ అడ్డం అనిపించవా ఇవన్నీ అని కొందరు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారనమాట. నాకు అస్సలు అనిపించదు, వేసుకోకపోతేనే ఏదో కోల్పోయినట్టు ఉంటుందన్నమాట. అట్లని మ్యాచింగ్ గాజులు వేరే కలర్లు అవన్నీ ఏం వేసుకోవాలనిపించదు, కేవలం ఈ 3 కలర్లే అనిపిస్తుంది అనమాట. కాబట్టి అమ్మ పాదాలు ఎలా ఉన్నాయంటే, కొత్త పెళ్లి కూతురు అమ్మ ఎప్పుడు నిత్య యవ్వనంలో ఉంటుంది, 16 ఏళ్ల పడుచుపిల్లలాగా ఉంటుందంట అమ్మ ఎప్పుడు కూడా. అంటే మనకు కూడా మనకి ఏజ్ అనేది కనిపించకుండా అట్లా అయిపోతామన్నమాట నిజంగా చెప్పాలంటే అమ్మని బాగా పట్టుకున్నప్పుడు. అది కూడా మంచిదే కదా, మనం ఎక్కడో బ్యూటీ పార్లర్లకి వీటికి వెళ్ళనక్కర్లేదని చెప్తారు మా గురువులు వాళ్ళందరూ కూడా. అమ్మని పట్టుకోండి, ఆ అమ్మ మీకు ఆ ముఖంలో ఆ వర్చస్సు ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇస్తూ వస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి ఏమంటుంది, ఈ రకంగా మంగళకరంగా ఉండాలి అనేది తెలియజేస్తూ ఉందన్నమాట అమ్మ మనకి. మూలాధారం నుండి కాస్త పైకి వెళ్ళి అమ్మ పాదాలు ధ్యానించాలి. మూలాధారం అంటే తెలుసు కదా మనకు, మన యోని స్థానం అనమాట. అక్కడి నుంచి మనము కాస్త పైకి వెళ్ళి అమ్మ పాదాలని ధ్యానించాలి. అప్పుడు సంసార లంపటం నుంచి మనల్ని విడదీస్తుంది అమ్మ. కాబట్టి మనము లలితా సహస్రనామం పారాయణం చేసే ముందు ఈ ధ్యానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అమ్మ యొక్క ఫోటోని చూస్తూ కాసేపు అమ్మ పాదాలని చూసినప్పుడు ఏమనుకోవాలి, ఓహో అమ్మ పాదాలు ఇంత మంగళకరంగా ఉన్నాయి కదా, నిత్య పెళ్లి కూతురులాగా నేను కూడా అలా ఉండాలి, మంగళకరంగా ఉండాలి అనుకోవాలన్నమాట. ఏదో జుట్టు విరబోసేసుకొని నైటీ వేసుకొని, మనం ఎక్కువ మటుకు ఆడవాళ్ళు ఇంట్లో నైటీ వేసుకొని అలా తిరిగేస్తూ ఉంటాం, కానీ అది మంచిది కాదని చెప్తారనమాట గురువులు. మనం వీలైనంత వరకు మంగళకరంగా కనిపించాలి. మన ఇంట్లో వాళ్ళకైతేనేమి, అందరికీ చుట్టుపక్కల వాళ్ళకైతేనేమి మంగళకరంగా తయారవ్వాలి. ముందు మన రూపంలో
మంగళకరంగా మనం ఉంటే గుణాలు మళ్ళీ వస్తాయన్నమాట ఆటోమేటిక్గా. కాబట్టి ఏమంటున్నారు, సంసార లంపటం నుంచి అమ్మ మనల్ని విడదీస్తుంది అమ్మ పాదాలని ధ్యానిస్తూ ఉంటే. ఏదో తెలుసుకోవాలని మొదలుపెట్టి ఏమీ లేదు అని తెలుసుకోగలిగేవాడే గొప్ప జ్ఞాని. అదనమాట. మనం కూడా ఇప్పుడు అర్థం ఏదో ఉంది అనుకుని వచ్చాం కదా, ఏమీ లేదు అంతా నాలోనే ఉంది అని తెలుసుకుంటాం అనమాట. అంతా మన గురించే చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి. శ్రీవిద్య అంటే ప్రజెంట్లో ఎలా ఉండాలి, మనము నలుగురిలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా మెలగాలి, ఆదర్శ గృహిణిగా ఎలా ఉండాలి, మంచి భక్తురాలుగా ఎలా ఉండాలి, అదే చెప్తున్నారు. శ్రీవిద్య అంటే మొత్తం మనల్ని సమూలంగా మార్చేస్తుంది అనమాట. మీరు ఎవరినైనా తీసుకోండి శ్రీవిద్య ఉపాసకుల్ని, వాళ్ళ లైఫ్ అంతా చేంజ్ అయి ఉంటుంది. చాలా సాత్వికంగా చేంజ్ అయిపోతారు. వాళ్ళ ఆహారం అయితేనేమి, వాళ్ళ వేష భాషలు అయితేనేమి అమ్మను తలపిస్తుంటాయి అనమాట. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదా, నిట్టల కిరణ్మయ్య గారు అని. వారిని చూస్తే అమ్మ అనే ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కూడా. నాకు తనే ఆదర్శం అనమాట ఎప్పుడు కూడా. ఇంకా అంత బాగా మనం చేంజ్ అవ్వాలి కదా అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా ఇంకా చాలా చేంజ్ అయ్యేది ఉంది. నేను కూడా మామూలు వ్యక్తినే కాబట్టి అరుణ అంటే చైతన్యం. అరుణాం కరుణా తరంగితాక్షంలో అరుణ అని వచ్చింది కదా, దాన్ని చెప్తున్నారు ఇప్పుడు. అరుణ అంటే చైతన్యము, చైతన్యంతో పాటు జ్ఞానము, కరుణ. కాబట్టి మనకు యాక్టివ్గా ఉండాలి. చైతన్యం అంటే యాక్టివ్గా ఉండటము, మళ్ళా జ్ఞానం ఉండాలి మనకి. జ్ఞానం ఉంటేనే చాలదు, కరుణ ఉండాలి అవతల మీద. అయ్యో పాపం మనం చెప్పాలి కదా. అమ్మ ఏమంటుందంటే, నీ దగ్గర ఏమేమి ఉన్నాయో చూసుకో, వాటిని నలుగురికి పంచు అని చెప్తుంది అనమాట. నా దగ్గర ఏముంది, నా దగ్గర డబ్బు లేదు, నేనేం సంపాదించడం లేదు కదా. నా దగ్గర జ్ఞానం, ఎంతో కొంత జ్ఞానం ఉంది, నాకు ఓపిక ఉంది. అన్ని పుస్తకాలని అవపోషణ పట్టి అందరి గురువులు విని వాటి నోట్స్ రాసుకొని మీకేవి చెప్పాలో అని ప్రిపేర్ అయ్యి గంటలు అలా వెచ్చించగలిగే ఓపిక నాకు ఇచ్చింది అమ్మ. కాబట్టి దీన్ని ఏం చేయాలి, నేను నలుగురితో పంచుకోవాలి, అంతే కదా. కాబట్టి అమ్మ ఏం చెప్తుంది, నీ దగ్గర ఏమున్నాయో చూసుకో, దాంతో తృప్తిగా ఉండు, దాన్ని నలుగురికి పంచు అని చెప్తుంది అనమాట. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నా దగ్గర ఏమీ లేవనుకోండి, మనము అన్నీ పెంచుకోవాలి, మన మంచి గుణాలన్నీ పెంచుకుంటూ రావాలన్నమాట. అప్పుడు పంచుకోవడం చేతనవుతుంది మనకి. మన దగ్గర ఉంటేనే కదా, మనం నిండుగా ఉంటేనే మనం ఎవరికైనా పంచగలం, అంతే కదా. కాబట్టి ఏమంటున్నారు, కరుణ ఉండాలి. తరంగంతో ఎందుకు అరుణాం కరుణా తరంగితాక్షి అని వస్తుంది కదా. తరంగం అంటే ఎందుకు పోల్చారు అంటే, సముద్రంలో తరంగాలు ఉంటాయి. సముద్రం అనంతానికి సంకేతం, అంతే కదా. సముద్రం అంటే ఎండ్లెస్ కదా, చాలా పెద్దగా ఉంటుంది కదా. అమ్మ రెండు కళ్ళల్లో ఒక దాంట్లో కరుణ, రెండో దాంట్లో చైతన్యపూరితమైనటువంటి జ్ఞానం ఇస్తున్నాయి అని అర్థం అనమాట. కాబట్టి మనము అమ్మ యొక్క కళ్ళను చూసినప్పుడు ఏమనుకోవాలి, ఒక కంట్లో కరుణ అంటే అయ్యో పాపం వీళ్ళు దీంట్లో సంసారంలో చిక్కుకొని పోతున్నారు కదా, వీళ్ళని బయటకు తీయాలి అనేటువంటి కరుణతో అమ్మ మనల్ని చూస్తూ ఉంది అని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. రెండో దాంట్లో చైతన్యపూరితమైనటువంటి జ్ఞానం. కాబట్టి అమ్మని పట్టుకుంటే జ్ఞానం వస్తుంది, ఆ అమ్మ యొక్క దయ మన మీద వస్తుంది అనమాట. ఎవరికి ఎంత కావాలో ఎప్పుడు కావాలో అలా ఇచ్చేది అమ్మ. అమ్మ చూపు ఎవరి మీద పడుతుందో వాడు విద్వాంసుడు అవుతాడు, అదనమాట. మనం ఎంతసేపు అమ్మ చూపు మన మీద పడాలి, ఓరకంట అలా జస్ట్ ఇలా చూస్తే కూడా, అమ్మ ఒక్క చూపు అలా చూస్తే కూడా మనకి కవిత్వం పొంగుకొచ్చేస్తుంది అనమాట. నేను కూడా అప్పుడప్పుడు ఏదో ఒకటి రాసి పెడుతూ ఉంటాను కదా, మనకు ఆ ఫీలింగ్, ఆ అటాచ్మెంట్ రావాలన్నమాట. అమ్మతో ఆ అటాచ్మెంట్ వచ్చినప్పుడు మనమే ఏదో మనతో రాయించేస్తుంది అనమాట అమ్మ. ఆ కవితలో లేకపోతే ఏదైనా ఒక మ్యాటరో ఏదో ఒకటి మనలో నుంచి పొంగుకొని వస్తుంది అనమాట. అదే చిహ్నం మనం అమ్మతో కనెక్ట్ అయ్యాము అనడానికి. కాబట్టి ఏమంటున్నారు, ఎవరికి ఎప్పుడు ఎంత కావాలో అంత ఇస్తుందంట. మనమేంటి, మన పని ఏంటి, ఎప్పుడు అమ్మను పట్టుకొని ఉండాలి, ఒక్కరోజు కూడా వదులుకోకూడదు. చాలా సాధన చేయాలి, చాలా ఏళ్ళు మనము సాధన చేసి పట్టుకున్న తర్వాతనే అమ్మ మన వంక చూస్తుంది. ఎందుకంటే కుబేరుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఇంకా అష్టదిక్పాలకులు అందరూ అమ్మ కోసము పరితపిస్తూ ఉంటారంట. అందరూ నిత్యము అమ్మని స్మరించుకుంటూ, అమ్మ మా మీద ఎప్పుడు చూపు, ఇంద్రుడిని ఒక్క చూపు చూసిందంటే ఇంద్రుడు వెళ్ళి పరిపాలించేస్తాడనమాట. అష్టదిక్పాలకుల్ని ఒక చూపు చూసిందంటే వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటారనమాట. కాబట్టి మనము వాళ్ళే దేవతలే వెయిట్ చేస్తూ ఉంటే మనం ఇంకెంతగా వెయిట్ చేయాలి చెప్పండి. దేవతలకే అంత టైం పడతా ఉందంట అమ్మ చూపు పడడానికి.
కాబట్టి మనకు కూడా చాలా టైం పడుతుంది కదా. కాబట్టి మేము 90 రోజులు చేసేసాం లలితోపాసన అనగానే మనకు వరాలు ఇచ్చేస్తుందా? అట్లా కాదనమాట. మన ఓపికని టెస్ట్ చేస్తుంది, ఇంకా బాగా సాధన చేసేలాగా ప్రేరేపిస్తుంది. మనము దాన్ని అర్థం చేసుకుని మనం ఏమనుకోవాలంట, మామూలుగా అందరూ అడుగుతారు ఏదైనా మంత్రము అలా ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు చేయాలి అంటారు. ఆ మాటే రాకూడదు అంటారు. అమ్మ నీకు ప్రత్యక్షమయ్యి అమ్మ నీకు పలికే వరకు నువ్వు చేయాలంతే, అది అనమాట. కానీ మనకు అంత సాహసం రాదు, కానీ రావాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి అమ్మ చూపు ఎవరి మీద పడుతుందో వాడు విద్వాంసుడు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. కళ్ళలో కళ్ళు పెట్టి పాదాల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి అమ్మ ఫోటోని చూసేటప్పుడు ఏం చేయాలి, ఆ కళ్ళ వంక చూస్తూ మెల్లగా పైనుంచి కిరీటాన్ని చూస్తూ కళ్ళను చూస్తూ అమ్మ యొక్క నుదురు భాగాన్ని చూస్తూ మెల్లగా ముక్కు దగ్గరికి వస్తాం. ముక్కు దగ్గర ముక్కు పొడగ అవన్నీ మీకు అర్థాలు చెప్తామని చెప్పాం కదా, నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. ఆ అర్థాలని అర్థం చేసుకుంటూ అలా కిందికి వచ్చి పాదాల మీద మన దృష్టి నిలిపాలన్నమాట. అట్లా అది ధ్యానం అంటే. అట్లంతా చేసిన తర్వాత లలితా సహస్రనామం చదవాలి. అప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో చెప్పుకోండి. ఇంకా అప్పుడు గంటలు పడుతుంది. అందుకే మనకు అప్పుడు ఏం చేస్తుంది, మనకి 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలని అనిపించదు అనమాట. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ అంతా ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా. కాబట్టి ఎవరైనా వీలైతే నోట్స్ రాసుకుంటూ కూడా వినండి, అప్పుడు మీకు గుర్తుంటుంది. కళ్ళను చూసినప్పుడు ఏమనుకోవాలి, పాదాన్ని చూసినప్పుడు ఏమనుకోవాలి, అదంతా. సో నేను ఇదంతా నోట్స్ రాసుకుని మీకు చెప్తున్నాను అనమాట. కాబట్టి కళ్ళలో కళ్ళు పెట్టి పాదాల మీద దృష్టి పెట్టాలి. ఆ కళ్ళే నా కళ్ళు అని ధ్యానం చేయగలిగితే ఆ కరుణ జ్ఞానం మనకు కూడా వస్తాయి. సో అమ్మ కళ్ళను అలా చూస్తే ఏమనుకోవాలి, అహమిత్యేవ విభావయే అనేది చాలా మెయిన్ సెంటెన్స్ అనమాట. దాన్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అమ్మ కళ్ళే నా కళ్ళు, నేనే అమ్మ, నేనే లలితాదేవిని అని అనుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు ఒకలాంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మనకు కాళ్ళు చేతులు ఇలా వణికినట్టు అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఆ యూనివర్సల్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశిస్తుంది. అట్లా ఏం భయపడాల్సిన పని ఏమి లేదు. ఒక్కొక్కసారి చెమటలు పడతాయి మనకి, అట్లా రకరకాల అనుభవాలు కలుగుతాయి అన్నమాట. కాబట్టి అమ్మ కళ్ళను చూసినప్పుడు ఏమనుకోవాలి, ఆ కరుణ జ్ఞానము అవన్నీ వచ్చేలాగా ఈ కళ్ళే నా కళ్ళు అని అనుకోవాలన్నమాట. ఎవరి మీద పడుతుంది అమ్మ దృష్టి, దానికి మనం ఏం చేయాలి అంటే, అమ్మ దృష్టి ఎవరి మీద పడుతుంది అని చెప్తున్నారు. నువ్వు తప్పితే నాకు ఇంకో దృష్టి లేదు అనే ఆలోచన ఉండాలి ఎవరికైనా సరే. అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకేమొద్దు, నువ్వే నా ప్రపంచము అనుకోవాలి. అంతేకాని నాకు కుదిరినప్పుడు వస్తానండి క్లాస్కి, నాకు కుదిరినప్పుడు మంత్రం చేసుకుంటా, నాకు కుదిరినప్పుడు లలిత చదువుకుంటా, ఎక్కడ కుదరట్లేదు, మా ఇంట్లో పనులు ఎక్కువ. అందరింట్లో ఉన్నాయి, మా ఇంట్లో లేవా చెప్పండి? అందరింట్లో ఉన్నాయి. కానీ అమ్మ ఏం చేస్తుంది, నీకు నిజంగా ఇష్టం కలిగితే అమ్మ మీద నీ పనులన్నీ తగ్గించి వేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారనమాట. మనకు అనుకోకుండానే అన్ని పరిస్థితులు సక్రమంగా కుదిరిపోతాయి. మనము అది కుదిరించుకోవాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి నువ్వు తప్ప నాకు ఇంకో దృష్టి లేదు అనే ఆలోచన ఉండాలి. ఏదైతే నీ తత్వంగా చెప్పబడిందో దాన్ని నేను ఆచరణలో పెడతాను, నీ యొక్క దూతలాగా నేను జీవిస్తాను అని అమ్మ సేవ కోసం వెంపర్లాడాలంట మనం. మీరు గమనిస్తూనే ఉంటారు కదా, నేను ఎలా చేస్తున్నాను సేవ, మీకు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు. ఎక్కడ సమయం దొరికితే ఆ టైంలో సేవ చేసుకోవడం. ప్రెగ్నెంట్ ఉమెన్ దొరికారు అంటే ఎంత బిజీగా ఉన్నా, నిన్న అయితే యాక్చువల్గా మా ఇంట్లో చాలా పెద్ద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట, మా ఫ్యూచర్ ట్రస్ట్ యాక్టివిటీస్ గురించి అవన్నీ. అనిత నిన్న 2 నంబర్లు ఇచ్చింది. అట్లని నేను పోస్ట్పోన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు వెంటనే వాళ్ళు లైన్లోకి వస్తేనే కదా పాపం వాళ్ళు చేసుకుంటారు కదా మనం ఏదైనా చెప్తే. అందుకని ఒక నంబర్ మాట్లాడిన, ఇంకో నంబరు రాధికాకి అసైన్మెంట్ లాగా ఇచ్చాను అనమాట. రాధికాని కొంచెం ఒక్కొక్కరిని ఇంప్రూవ్ చేసినట్టు ఉంటుంది అని. సో మీకు ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉమెన్తో మాట్లాడాలి, నేను నేర్చుకుంటాను ధీరమాత గురించి అనుకుంటే నాకు తర్వాత మెసేజ్ చేయండి, మీకు నేర్పిస్తాను నేను. ఎందుకంటే చెప్పాను కదా, ట్రస్ట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినప్పుడు అందరితో నేనే మాట్లాడలేను కాబట్టి మీరు కొంచెం మాట్లాడి తర్వాత నాకు కనెక్ట్ చేయగలిగితే ఉపయోగంగా ఉంటుంది, మీరు అమ్మ సేవలో తరించినట్టు ఉంటుంది. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, నీ తత్వం ఏదైతే ఉందో నేను అది ఆచరణలో పెడతానమ్మా అని మనం ప్రామిస్ చేయాలన్నమాట అమ్మకి. అప్పుడు మళ్ళీ మనము సేవ కోసం వెంపర్లాడాలి. ఏ సేవ చేయాలి మనము అని
మన పరిధిలో ఉండేవే ఇంట్లో కూర్చొనే. నేనంతా ఇన్నేళ్ళు ఎక్కువ మటుకు ఇంటి దగ్గర నుంచే చేశాను కదా, ఇంటి దగ్గర నుంచే మా చుట్టుపక్కల ఎంత చేయగలిగినా అంత చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అమ్మ పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తూ ఉంది. ఎంత పెద్ద అవకాశాలు అంటే అసలు మనం ఊహించని కూడా ఊహించలేము. ఒక ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్కి ఇంత పెద్ద అవకాశాలు ఇస్తుందా అని ఎవరు ఊహించని కూడా ఊహించలేరు. చెప్తున్నాను కదా, అమ్మని మనం సంపూర్ణంగా నమ్మి, అమ్మని సంపూర్ణంగా ప్రేమించి, నువ్వే నాకు తల్లివి, మన కన్న తల్లి కంటే అమ్మని ఎక్కువగా ప్రేమించామనుకోండి, అప్పుడు అమ్మ మనల్ని తన బిడ్డగా అంగీకరించి మనకు తన సామ్రాజ్యాన్ని దారపోస్తుంది అనమాట. కానీ చాలా టైం పడుతుంది, చాలా శోధనకు గురి చేస్తుంది, చాలా కఠినమైన పరీక్షలు పెడుతుంది. అన్నిటికీ తట్టుకోవాలి. అన్నిటికీ తట్టుకున్నప్పుడు మాత్రము నిన్ను తీసుకెళ్ళి బాలా త్రిపుర సుందర్ లాగా తయారు చేసి నిన్ను లోక కళ్యాణార్థం వినియోగించుకుంటుందన్నమాట. ఆ ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని చేంజ్ చేసేస్తుంది. అందరినీ మనకు అనుకూలంగా అయ్యేలాగా చేస్తుంది. ఇదంతా నేను మనస్ఫూర్తిగా అనుభవించి చెప్తున్నటువంటి మాటలు అనమాట. నువ్వు నా దగ్గర ఎప్పుడూ ఉన్నావు కాబట్టి నేను నీ దర్శనం కోసం వెంపర్లాడను అనే నమ్మకం మనకు ఉండాలి. కాబట్టి నాకు ఇంకా అమ్మ కనిపించలేదే అనుకోకూడదు. అమ్మ నా మీద దయ చూపించలేదే అనుకోకూడదు అనమాట. మనం ఇది వింటున్నాము అంటే అమ్మ దయ చూపించబట్టే అనమాట. నేను ఈరోజు చెప్తున్నాను అంటే ఎంత గ్యాప్ వచ్చింది కదా మనకు. నేను ఊరికి వెళ్ళాను, మళ్ళీ గ్యాప్ వచ్చింది, తర్వాత ఈరోజు కూడా అసలు కంటిన్యూ అవుతుందో లేదో అనుకున్నాను, ఎందుకంటే సిగ్నల్ పోయింది. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను ఇంకో రూమ్లోకి వచ్చి. కాబట్టి ఈ ఛాన్స్ పోతే నాకు ప్రాణం పోతుందేమో అన్నంత బాధపడాలన్నమాట. మనము క్లాస్ వినకపోతే నాకు ప్రాణం పోతుందేమో, అయ్యో క్లాస్ చెప్పకపోతే నాకు ప్రాణం పోతుందేమో అని అనుకోవాలి. కాబట్టి లలితా సహస్రనామాన్ని ఆ విధంగా మనం అధ్యయనం చేద్దాం. ఎన్నో కొత్త పద్ధతుల్లో ఇంకా మీకు హోంవర్క్లు ఇవ్వడం అయితేనేమి అన్నీ చేస్తూ వస్తాను అమ్మదయ వల్ల. మెల్లగా మనం అందరం ఇక్కడ ఉన్న 4-5 అయినా సరే మనము ఒక స్థితికి వచ్చేంత వరకు లలితా సహస్రనామాన్ని వదలకుండా పట్టుకుందాం. కాబట్టి అమ్మ మన దగ్గర ఉంది అనే నమ్మకం మనకు ఉండాలి. అంతే కదా, అమ్మనే పలికిస్తూ ఉంది. నేను ఎన్నో ప్లాన్లు వేసుకొని వస్తాను క్లాస్లో, ఇది చెప్పాలి అది చెప్పాలి, ఈ పుస్తకం ఆ పుస్తకం అని అన్నీ దగ్గర పెట్టుకుంటాను. మీకు తెలీదు, యాక్చువల్గా ఇంకో నోట్బుక్లో వేరే క్లాస్ అంతా రాసుకొని పెట్టుకున్నాను. అది చెప్పాలని నిన్నటి నుంచి ప్రిపేర్ అయితే ఇంకో బుక్ దొరకలేదనమాట. ముందు ఇంకా కొన్ని రోజుల ముందు రాసుకున్న నోట్స్ దొరకలేదు. సరే అది దొరకలేదు, ఇది చెప్పేద్దాం అనుకుంటే కరెక్ట్గా క్లాస్కి 10 నిమిషాలు ఉంది అనగా ఆ బుక్ దొరికింది. ఆ బుక్కే ఇప్పుడు మీకు చెప్తాను. నా బుక్లో ఉన్న విషయాలే మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అరుణాంకరణ తరంగితాక్షం అది చెప్పాలి కదా ముందు. అది చెప్పిన తర్వాత కదా నెక్స్ట్ క్లాస్ చెప్పాలి. అట్లా అనుకుని నేను అయ్యో అనుకునేలోపు ఆ బుక్ 10 నిమిషాల ముందు నాకు కనిపించింది. అదనమాట. కాబట్టి అమ్మకు తెలుసు ఏ రోజు ఏం చెప్పించాలి అనేది అనమాట. ఇంకా ఏమంటున్నారంటే, ఒకరి మీద ఒకరికి పాశం పెట్టింది, ఒకవేళ మనం తప్పుగా వెళ్తే అంకుశంతో మనల్ని సరి చేస్తుంది. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం రిలేటివ్స్ అవ్వచ్చు, మన కన్న బిడ్డలు అవ్వచ్చు, మన భార్య భర్తలు అవ్వచ్చు. ఒకరి మీద ఒకరికి మనకు పాశం అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం కానీ అభిమానము అవన్నీ అనమాట. అది పెట్టింది అమ్మ. పెట్టి ఏం చేస్తుంది, మనము ఎక్కువ ఓవర్ చేస్తున్నాం అనుకో, మనము చాలా ఎక్కువగా అటాచ్ అయిపోతున్నాం అనుకో, అప్పుడు అంకుశంతో పొడుస్తుంది అనమాట. అట్లా కాదు నువ్వు అని చెప్పి అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవటం కూడా ఒక పూజనే. కాబట్టి ఇంకేమంటున్నారు, మనకు సంబంధించిన వారి మీద పాశం ఉండాలి, తప్పు లేదు. అయితే మనవి కాని వస్తువుల మీద, మనవి కాని వ్యక్తుల మీద, నాది కాని ప్రదేశాల మీద వ్యామోహం పెంచుకుంటాము. అది యమపాశము. అమ్మ దగ్గర ఉన్న పాశం అది కాదు. మనం అదుపు తప్పినప్పుడు అంకుశంతో శిక్షణ ఇస్తుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి ఏమంటున్నారు, మనకు సంబంధించిన వాళ్ళ మీద ఉంటుంది, కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలంటే ఏదైనా సరే. ఇప్పుడు నేనే చూస్తుంటారు నేను ఎప్పుడు మీరున్నారు క్లాసెస్కి వస్తున్నారని చెప్పేసి ఎప్పుడు చూసినా మీతోనే మాట్లాడుతూ మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నాను అనుకో, ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి మనం ఎంతలో ఉండాలో అంతలోనే అనమాట, ఎవరితోనైనా సరే. అలా మనం ఏమన్నా ఎక్కువ ఓవర్ చేస్తున్నాం అనుకో ఏ విషయంలోనైనా, అప్పుడు అమ్మ ఒక దెబ్బ వేస్తుంది అనమాట, అంకుశంతో పొడుస్తుంది అనమాట, మనల్ని సరిచేస్తుంది. కాబట్టి అదుపు తప్పినప్పుడు అంకుశంతో శిక్షణ ఇస్తుంది. పాశం రక్షణ అయితే అంకుశం శిక్షణ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాశం అనేది రక్షణ, మనం ఒకరి మీద ఒకరి అభిమానం ఉండాల్సిందే, అది రక్షణ. అయితే దాన్ని అదుపు తప్పినప్పుడు అంకుశంతో శిక్షిస్తుంది అనమాట. ఫ్రీడమ్ విత్ డిసిప్లైన్, ఇదే శ్రీ విద్య అనమాట.
రక్షణ ఇచ్చి శిక్షణ ఇస్తుంది అంటున్నారు. ఇంకా చాలా ఉంది, దీని గురించి ఇంకో క్లాస్లో చెప్పుకుందాము. అంకుశం, పాశము, రక్షణ, అది దాని గురించి. సర్వం శ్రీ పాదారవిందార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.